సమాజాన్ని మేల్కొల్పాలి. మన పని అదే. ప్రతిరోజు ఒక గంట సమయం ఇద్దాం. ప్రతిరోజు గంట సమయం ఇద్దాం. ప్రతి వాడకి వెళ్దాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి ఊరికి వెళ్దాం, ప్రతి మండలానికి వెళ్దాం, ప్రతి జిల్లాకి వెళ్దాం. ఒక్క గంట సమయం ఇద్దాం. ఎందుకంటే ఈ నిద్రపోతున్నటువంటి హిందూ సమాజాన్ని లేపడానికి మనమే పనిచేయాలి, ఎవరు పనిచేయరు. ఈ సమాజాన్ని, నిద్రపోతున్న సమాజాన్ని లేపాలంటే మనం మాత్రమే పనిచేయాలి. అది ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతిరోజు ఒక గంట సమయం ఇద్దాం. లేదంటే మొన్న మనము బాబ్రీ మసీద్ దాన్ని తీసేసి మన రామ్ లాలా నిర్మించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందండి. 500 సంవత్సరాలు పడుతుందా? 5 నిమిషాలు చాలు మనకు. 500 సంవత్సరాలు పట్టింది. ఇంకా కూడా ధర్మపురం అట్లే ఉంది, వేములవాడ అట్లే ఉంది, ఇంకా చాలా చోట్ల 3000 గుళ్ళు అట్లనే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతేనే వాడు మీ అందరితోటి గోమాంసం తినిపిస్తా అని చెప్పేసి, పంది మాంసం తినిపిస్తా అని చెప్పేసి వీడియో చేస్తున్నాడు. మనందరికి కూడా తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి విషయం. లడ్డూని కలుషితం చేసినటువంటి విషయం మనందరికి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మనం చూసినట్టయితే జగిత్యాల్లో 2 లక్షల సంఖ్య ఉంటది. హిందువుల సంఖ్య 2 లక్షల సంఖ్య ఉంటది. ఈ విషయము, ఈ నిరసన విషయము 2 లక్షల మందికి తెలుసు. కానీ ఇక్కడికి ఇప్పుడు చేరుకునే సంఖ్య కేవలం 500. ఇంకా 1,95,000 మంది ఎటువైరు. అంటే వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టు 4 రకాలు ఉంటారు హిందువులు. కొందరు మేలుకోరు, కొందరు మేలుకున్నా పట్టించుకోరు, కొందరు అవసరమే లేదు, కొందరు ఎవరైతే వీరులు, ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి మేము సైతం ఉండమని చెప్పిన వాళ్ళే వీళ్ళందరూ. మనం ఇట్లా లేకపోతే ఈ లడ్డు విషయం కూడా ఎవరు మాట్లాడడానికి ఉండరు. దీన్ని వేదిక మీద తీసుకొచ్చే అవసరం ఉండదు ఎవరికి. దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చే అవకాశం ఉండదు ఎవరికి, పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేను హిందువుని, నేను మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అని భావిస్తున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాశీ విశ్వనాథ్ కి, హనుమాన్ కి, ఓ మాతా కి, గంగా మాతా కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. సమాజాన్ని మేల్కొల్పాలి. మన పని అదే. ప్రతిరోజు ఒక గంట సమయం ఇద్దాం. ప్రతిరోజు గంట సమయం ఇద్దాం. ప్రతి వాడకి వెళ్దాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి ఊరికి వెళ్దాం, ప్రతి మండలానికి వెళ్దాం, ప్రతి జిల్లాకి వెళ్దాం. ఒక్క గంట సమయం ఇద్దాం. ఎందుకంటే ఈ నిద్రపోతున్నటువంటి హిందూ సమాజాన్ని లేపడానికి మనమే పనిచేయాలి, ఎవరు పనిచేయరు. ఈ సమాజాన్ని, నిద్రపోతున్న సమాజాన్ని లేపాలంటే మనం మాత్రమే పనిచేయాలి. అది ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతిరోజు ఒక గంట సమయం ఇద్దాం. లేదంటే మొన్న మనము బాబ్రీ మసీద్ దాన్ని తీసేసి మన రామ్ లాలా నిర్మించుకోవడానికి 500 సంవత్సరాలు పట్టిందండి. 500 సంవత్సరాలు పడుతుందా? 5 నిమిషాలు చాలు మనకు. 500 సంవత్సరాలు పట్టింది. ఇంకా కూడా ధర్మపురం అట్లే ఉంది, వేములవాడ అట్లే ఉంది, ఇంకా చాలా చోట్ల 3000 గుళ్ళు అట్లనే ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతేనే వాడు మీ అందరితోటి గోమాంసం తినిపిస్తా అని చెప్పేసి, పంది మాంసం తినిపిస్తా అని చెప్పేసి వీడియో చేస్తున్నాడు. మనందరికి కూడా తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి విషయం. లడ్డూని కలుషితం చేసినటువంటి విషయం మనందరికి తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చినాము. మనం చూసినట్టయితే జగిత్యాల్లో 2 లక్షల సంఖ్య ఉంటది. హిందువుల సంఖ్య 2 లక్షల సంఖ్య ఉంటది. ఈ విషయము, ఈ నిరసన విషయము 2 లక్షల మందికి తెలుసు.
కానీ ఇక్కడికి ఇప్పుడు చేరుకునే సంఖ్య కేవలం 500. ఇంకా 1,95,000 మంది ఎటువైరు. అంటే వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టు 4 రకాలు ఉంటారు హిందువులు. కొందరు మేలుకోరు, కొందరు మేలుకున్నా పట్టించుకోరు, కొందరు అవసరమే లేదు, కొందరు ఎవరైతే వీరులు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి మేము సైతం ఉండమని చెప్పిన వాళ్ళే వీళ్ళందరూ. మనం గిట్ల లేకపోతే ఈ లడ్డు విషయం కూడా ఎవరు మాట్లాడడానికి ఉండరు. దీన్ని వేదిక మీద తీసుకొచ్చే అవసరం ఉండదు ఎవరికి. దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉండదు ఎవరికి, పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నేను హిందువుని, నేను మాత్రం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను అని భావిస్తున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ కి, హనుమాన్ కి, ఓ మాతా కి,